హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్జీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో స్పెషల్ అయిన ఒక రెసిపీ చేయబోతున్నానండి. ఆ రెసిపీ నేమ్ ఏంటంటే ఎగ్తో ఫ్లఫీ ఆమ్లెట్ చేయబోతున్నాను. ఫ్లఫీ ఆమ్లెట్ అది ఎలా వేస్తారు అని అనుకుంటున్నారా? అయితే వచ్చేయండి, ఈ ఆమ్లెట్ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా 2 ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేసేసి ఇప్పుడు అందులో ఉన్న ఎల్లోని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా వైట్ని అంతా ఒక బౌల్లో వేయాలి. అలాగే 2 ఎగ్స్ కదా, ఇంకో ఎగ్ని కూడా ఇలా బ్రేక్ చేసేసి ఎల్లో ఎగ్ని వైట్ ఎగ్ని సపరేట్గా చేసుకోవాలి. ఈ విధంగా ఎల్లో ఎగ్ని సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎల్లో ఎగ్ని నేను ఇలా మొత్తాన్ని ఇలా కలిపేస్తున్నానండి. కొంచెం నురుగా వచ్చేంత వరకు, బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా నేను మిక్స్ చేస్తున్నానండి. ఈ విధంగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వైట్ని కూడా ఇలా బాగా నురుగా వచ్చేంత వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నేను దాంతో మిక్స్ చేసేస్తున్నాను. ఇలా వైట్ నురగలాగా వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇది ఎల్లో, అది వైట్, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి అందులో నేను కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎల్లోని వేసేయాలి. ఇలా వేసిన తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం చల్లుకోవాలండి. ఈ విధంగా కారం చల్లుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న వైట్ని ఇందులో వేసేయాలండి. ఇలా బాగా మొత్తం ఇలా అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలి. దాని తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ వేయాలండి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం గరం మసాలా వేసానండి నేను. ఆ తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత నేనైతే కొంచెం కొత్తిమీర వేసానండి. ఇప్పుడు దాన్ని ఇలా తిరగవేయాలండి. ఇలా తిరిగేసిన తర్వాత చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఆమ్లెట్ అనేది. ఫ్లఫీ ఆమ్లెట్ అండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇటు సైడ్కి తిప్పేయాలి. చూడండి బాగా ఎలా కాలి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా కాల్చుకోవాలండి. ఆమ్లెట్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఈ విధంగా కొత్తిమీరతో నేను డెకరేషన్ చేశానండి. గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. ఇప్పుడు ఇటు సైడ్కి తిప్పేయాలి. ఇటు కూడా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని కొంచెం ఇలా మడత పెట్టేసి మనం చాకుతో కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. అసలు ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్లఫీ ఆమ్లెట్ వేసి ఇవ్వండి. ఈ విధంగా కేక్ లాగా తయారు చేసి ఇలా కట్ చేసి ఇవ్వండి. చాలా బాగా తింటారు పిల్లలు కూడా అండి. ఎంతో సింపుల్ అయిన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. అబ్బా, అసలు నోట్లో పెట్టుకోగానే అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్